హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను అనంతపూర్కి వెళ్తున్నాను. మా తోడి కోడలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారనమాట. మా అక్క అనమాట సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంది. అనంతపూర్లో ఉంటారు వాళ్ళు. నేనైతే ఇంకా ఆ రోజు మార్నింగ్ 5:30కే బయలుదేరాను అనమాట అనంతపూర్కి, నేను మా చిన్నోడు. ఇక్కడ వాచ్ చూపిస్తున్నాను కదా, వాచ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా చేతికి బాగుందా లేదా అది కూడా చెప్పండి. నేను ఎక్కువ పెట్టుకోను అనమాట. మా చెల్లెలు నాకు గిఫ్ట్ ఇచ్చారు. నా బర్త్డేకి ఇచ్చారనమాట. 1 ఇయర్ అయింది అది గిఫ్ట్ ఇచ్చి నా చెల్లెలు. ఇంకా అప్పటి నుంచి పెట్టుకోలేదు. తను తిడుతుంది అనమాట, పెట్టుకో పెట్టుకో అని చెప్పేసి. అందుకనే ఇంక ఈరోజు టైం వచ్చింది దానికి, ఈరోజు పెట్టేసుకున్నాను. అలా అనంతపూర్కి అయితే చేరిపోయాను అనమాట. ఈ చెరువు చూపిస్తున్నాను కదా, సింగనమల చెరువు అనమాట. మన అనంతపూర్ సైడ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఇంక ఇక్కడైతే వచ్చిన వెంటనే ఇంకా నేను వచ్చే టయానికి మా అక్క వాళ్ళ అమ్మను వాళ్ళ అక్క అందరూ కలిసి చీకట్లోనే లేచి వంటలన్నీ ప్రిపేర్ చేసేసారనమాట. ఇంకా ఏం లేవు. నేను వచ్చే టయానికి 6:30 అట్లా అయింది. ఇంకా ఇక్కడ చిత్రాన్నం ఒక్కటే కలపడం కంప్లీట్ కాలేదు. ఇంక నేను వచ్చిన తర్వాత కంప్లీట్ చేశాననమాట. నా చేయి కూడా వంటల్లో పడాలి కదా, అందుకని చెప్పేసి ఆ చిత్రాన్నాన్ని కంప్లీట్ చేయలేదన్నమాట చెయ్యకుండా. అలా ఏదైనా కానీ మనం చేయాలని, అది కూడా అదృష్టం ఉండాలన్నమాట. 10 మందికి భోజనం పెట్టేటప్పుడు మనం కూడా చేసి పెట్టినామనే ఒక తృప్తితో ఉంటుందన్నమాట. అలా ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే చిత్రాన్నము, వడియాలు, పప్పు, రసము, ఇంకా పెరుగు, వైట్ రైస్, వంకాయ కర్రీ, అలా అన్ని చాలా ఐటమ్స్ అయితే చేశారనమాట. ఇంకా ఓలిగలు అయితే బయట నుంచి తెప్పించామన్నమాట. ఓలిగలు తెప్పించేసి ఇంకా పెరుగు తిరువాత కూడా పెట్టేసింది మా అక్క. అన్నీ ఇలా పక్కన పెట్టేసి ఇంకా దేవుని అలంకారం చేసుకోవడానికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ పీఠం కనిపిస్తుంది కదా, ఈ పీఠము మా బావ అది టేక్ వుడ్తో చేపించారనమాట. వ్రతం చేసుకున్న తర్వాత ఇంకా ఈ పీఠాన్ని గుళ్ళో అయితే ఇద్దాం అనుకున్నారు. మా ఊర్లో గుళ్ళో ఇస్తే ఇంకెవరైనా ఊర్లో వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసినా కానీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అనమాట. ఇక్కడైతే మా తోడికోడలు పీఠం పెట్టడానికి ఇంకా అలుగుతుందనమాట. అంతలోపే మా ఆడబిడ్డ అయితే వచ్చారనమాట. ఇంకా తను వచ్చి ఇంకా సర్లే వదిన నీకేమైనా పని ఉంటే చూసుకో, నేను ఇక్కడ ముగ్గు వేసి పూజకి డెకరేషన్ అంతా నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా తనైతే ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేసిందనమాట. మేము ఇక్కడ జోక్ వేస్తున్నాం అనమాట. మా ఆడపిల్లలు ఇంటికి వస్తేనే ఏ పనైనా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చేస్తున్నాం అనమాట. ఇంకా అలా దేవుని దగ్గర ఇలా ముగ్గు వేసి మంచిగా డెకరేషన్ చేసేసారనమాట. అంతలోపు ఇంకా పీఠం కూడా పూలతో అలంకారం చేసేసామన్నమాట. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ కొంచెం వరకే ఇస్తాను. ఇంకా లాస్ట్ వరకు మీరు చూస్తూ ఉండండి. నేను మ్యూజిక్ పెడతా, మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ ఓకేనా. ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య అనమాట, మా ఇంటి పితృదేవతలు, మా ఆయన వాళ్ళ అమ్మ నాన్నగారు. ఇక్కడైతే పీఠాన్ని రెడీ చేయడం స్టార్ట్ చేసేసామన్నమాట. అన్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతము గ్రాండ్గా అయితే చేయలేదన్నమాట. కొద్ది మందితోనే చేసాము. అక్కడ సైడ్ పక్కనిల్లు వాళ్ళు ప్లస్ ఆ అనంతపూర్లో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచి పూజ మాత్రం కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మా చుట్టాలందరినీ అయితే పిలవలేదు.
అలా పూజ అంతా స్టార్ట్ చేశారనమాట. అన్నీ అరేంజ్ చేసేసుకొనేసి పూజారి వచ్చేసి మంచిగా దేవుణ్ణి అయితే ఇంకా మొక్కునేసి స్టార్ట్ చేశారు పూజ. ఇంకా అన్నట్టు మా ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం వల్ల నాకు వాచ్ టైం పెరుగుతుంది, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము చాలా మంచిగా జరిగింది. ఆ సత్యనారాయణ స్వామి దీవెనలు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఓకేనా. అన్నట్టు మీ అందరికి ఒక ట్రిక్ అనమాట. బనానాని పంచామృతం చేసేటప్పుడు ఇలా కట్ చేశారంటే చాలా మంచిగా, అంటే మనం చేతులు టచ్ చేయకోకుండా చాలా అంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక టెక్నిక్ అని చెప్పేసి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఓకేనా, మీకు కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి అలా పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఒక సైడ్ ఇంకా మా అక్క మా బావ దేవునికి అభిషేకం అయితే చేస్తున్నారు. అట్లాంటి దేవాది దేవుడు వస్తున్నాడు, అందుకే ముందుగా గణపతి వచ్చినాడు. గణపతి చూసుకున్నాడు, ఓకే కానీ అయినా సాటిస్ఫై కాలేదు. తర్వాత నవగ్రహాలు వచ్చినారు. నవగ్రహాలు 9 మంది వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చొని ఓకే స్వామి వాస్తుపరంగా పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, అయినా సాటిస్ఫై లేదు. తర్వాత అష్టదిక్పాలకులు వచ్చారు 8 మంది. ఈ 9 మంది వెనక ఉంటారు, వాళ్ళు వచ్చినారు 9 మంది 8 మంది వచ్చారు. వాళ్ళు చెప్పారు ఓకే స్వామి వెళ్ళండి, ఓకే మళ్ళీ అందరూ వచ్చినారా. కానీ పంచలోక పాలకులు ఈ 5 మంది వచ్చారు, అంటే ఈ పీటలోకి. అప్పుడు వచ్చి స్వామి మీరు వచ్చేయచ్చు అని చెప్పితే అప్పుడు వస్తాడన్నమాట. అదే అంతే కదా, జస్ట్ ఒక రాష్ట్రపతి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, నెల నుంచి మనం ఫస్ట్ చేస్తాం. చెప్పండి, కల్పద్రమూలే మణివేద్య మధ్యే సింహాసన
సత్యనారాయణ స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా మంచిగా జరిగింది. మా తోడి కోడలైతే ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఇలా సత్యనారాయణ స్వామి వ్రతము. 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేసుకుంటున్నారు. ఇంక ఇలా మంచిగా ఏ ఆటంకాలు రేకోకుండా మళ్ళా ప్రతి సంవత్సరం ఇంకా కొన్ని సంవత్సరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నేనైతే ఇక్కడితో వీడియోస్ ఎండ్ చేశాను. ఇక్కడ నుంచి తీయలేదన్నమాట. నేనైతే తాడిపత్రికి రిటర్న్ వెళ్ళిపోయాను. ఓకేనా? బాయ్.